శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము బాలకాండలో 35వ సర్గ గంగా. అలా ఆ రాత్రి మునులతో శోణ నది ఒడ్డున నిద్రపోయాడు విశ్వామిత్రుడు. తెల్లవారాక లేచి రాముణ్ణి లేపాడు. రామ, బాగా తెల్లవారిందయ్యా, పాత్ర సంధ్యాకాలమిది, లేనాయనా, ప్రాతः సంధ్యకాలమిది, లేనాయనా, లే, నీకు శుభం కలగాలి, ప్రయాణానికి సిద్ధపడు బాబు. లేచి చప్పున కాలకృత్యాలు తీర్చేసుకున్నాడు రాముడు. పయనమవుతూ విశ్వామిత్రుడితో అన్నాడు, ఈ శోణనదం ఎంత బాగుందో, ఎంచక్కా ఉన్నాయి నీళ్లు, లోతు ఎంతో లేదు, ఇసక తిన్నలు ఎంతో అందంగా ఉన్నాయి. మునీంద్ర, మనం ఏ దారిన దాటదాం? మహామునులు ఏ దారిని వెళ్తున్నారో ఆ దారినే దాటాలని నా అభిప్రాయం అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అలా అనగానే ముందుకి బయలుదేరారు మహారుషులు. రకరకాల అడవులు చూస్తూ నడిచారు. దారి బాగా దూరం సాగింది. సగం దినం గడిచేసరికి గంగానది ఎదురైంది. పుణ్యజలంతో ఎంతో ఇదిగా ఉంది గంగా. హంసలతోనూ బెగ్గురు పక్షులతోనూ కలకలలాడుతోంది. చూసి మునులు రామలక్ష్మణులు సంతోషించారు. మునులంతా గంగలో స్నానాలు చేశారు. యథాశాస్త్రంగా పితృతర్పణం చేసుకున్నారు. అగ్నిహోత్రాలు, హోమాలు నిర్వహించారు. అమృతం లాంటి హవిస్సు భుజించారు. సంతోష హృదయాలతో పరిశుద్ధమైన గంగా గట్టున విశ్వామిత్రుడి చుట్టూ కూర్చున్నారు. రాముడు విశ్వామిత్రుణ్ణి అడిగాడు, మహాత్మా, 3 దారుల్లో ప్రవహించే ఈ గంగానది విషయం వినాలని ఉంది. ఇది 3 లోకాలు ఎలా ఆక్రమించింది? తుదకి నదుల భర్త అయిన సముద్రుణ్ణి ఎలా చేరుకుంది? ఆలకించు అందుకున్నాడు విశ్వామిత్రుడు. ధాతువులన్నిటికీ ఆటపట్టైన హిమవంతుడు పర్వతాల చక్రవర్తి. అతడి భార్య పేరు మనోరమ. మెరుపు కుమార్తె ఈమె. మెరుగు కుమార్తె ఈమె. సన్నని కందిరీగ లాంటి నడుం ఆమెది. ఆ దంపతులకి 2 కూతుళ్ళు. లోకంలో అంతా అందకత్తెలు మరి లేరు. పెద్ద కూతురు పేరు గంగా, రెండో ఆమె పేరు ఉమా. దేవతలందరూ ఒకసారి హిమవంతుడి దగ్గరికి వెళ్ళారు. దేవకార్యం కోసం గంగని కోరారు. ముల్లోకాల మేలు కోరి ధర్మం విచారించి లోకపావని గంగని దేవతలకిచ్చాడు హిమవంతుడు. ముల్లోకాల మేలే దేవతల సంకల్పం. గంగని పుచ్చుకుని కృతార్థులై వెళ్ళారు వాళ్ళు. ఉమా కన్యగా ఉండి భయంకరమైన తపస్సు ప్రారంభించింది. లోకాల నందన అందుకుంటూ ఉగ్రమైన తపస్సు చేసిందామె. లోకాల వందనాలందుకుంటూ ఉగ్రమైన తపస్సు చేసిందామె. ఆమెని సాటిలేని రూపవంతుడైన శివుడికిచ్చి పెళ్లి చేశాడు హిమవంతుడు. నదులలో శ్రేష్టమైన గంగ శివుడి భార్య ఉమా. హిమవంతుడి ఈ 2 కూతుళ్ళు లోకపూజ్యులు. గంగ మొదట ఆకాశ మార్గానికి ఎలా వెళ్ళిందో ఇప్పుడు తెలిసింది కదూ. దేవతలు తీసుకువెళ్ళడం చేత దేవలోకం వెళ్ళింది. దేవనది అయ్యింది. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 35వ సర్గ. 36వ సర్గ పార్వతీ శాపం. 3 మార్గాల ప్రవహించిన గంగా కథ ఇంకా వినాలి.
మళ్ళీ అడిగారు రామలక్ష్మణులు. ఇంతవరకు చెప్పింది బాగానే ఉంది. పర్వతరాజు పెద్ద కూతురు గంగ స్వర్గంలోనూ భూమి మీద ఎలా నడిచింది? లోకపావని అయిన ఆమె ఎందుకని 3 మార్గాల్లో ప్రవహించింది? ఏం చేసి 3 లోకాల్లోనూ ఉత్తమ నది అని పేరు పడింది? ఈ కథలన్నీ వివరించు అన్నాడు. ఋషులు మధ్య కూర్చుని గంగానది కథ సంతంగా వినిపించాడు విశ్వామిత్రుడు. రామ, విను. మహాతపశ్శాలి శివుడు ఉమని పెళ్లి చేసుకున్నాడు కదూ. ఆమెని చూసి ఆశపడి సంభోగం ప్రారంభించాడతడు. ఉమతో అతడు 100 దివ్య సంవత్సరాలు క్రీడించాడు. అయినా ఆమె గర్భం ఫలించలేదు. ఒక మగబిడ్డైనా కలగలేదు. ఇన్నాళ్ళు గడిచాయి. ఈమె గర్భంలో ఎలాంటి భూతం పుడుతుందో దాన్ని ఎవరు భరిస్తారు అంటూ బ్రహ్మ మొదలైన దేవతలు భయపడ్డారు. అందరూ శివుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. మహాదేవా, లోకం మేలు కోరే నీకు మా అందరము వందనం చేస్తున్నాం. అనుగ్రహించు. నీ తేజస్సుతో పుట్టిన కుమారుణ్ణి లోకాలు భరించలేవు కనుక వేదోక్తమైన యాగం అవలంబించు. ఉమాదేవితో కలిసి తపస్సు చెయ్యి. ముల్లోకాల మేలు కోసం నీ వీర్యం నువ్వే ధరించు అని ప్రార్థించారు. సరే అన్నాడు శివుడు. ఉమతో కూడా తేజోమయమైన శరీరంలోనే వీర్యం ధరిస్తాను. మీరు భూదేవి ఇతర లోకాలు సుఖంగా ఉండండి. అయితే ఇప్పటికే జారిన వీర్యం ఎవరు ధరిస్తారో చెప్పండి అని అడిగాడు. ఇప్పటికే చలించిన నీ వీర్యం భూదేవి ధరిస్తుంది అన్నారు దేవతలు. వాళ్ళ మాట ప్రకారం రేతస్సు భూమి మీద విడిచిపెట్టాడు శివుడు. కొండలతోనూ అడవులతోనూ ఉన్న భూమి యావత్తూ వ్యాపించింది శివవీర్యం. దేవతలు భయపడ్డారు. గాలిలో కలిసి శివవీర్యంలో ప్రవేశించు అంటూ అగ్నిహోత్రుణ్ణి కోరారు. శివరేతస్సులో వ్యాపించాడు అగ్ని. దాంతో అది తెల్ల పర్వతంగా తయారైంది. తరువాత రేళ్ళు వనమైంది. అగ్గిలాగా సూర్యుడిలాగా ప్రకాశించింది. దేవతలు ఋషులు సంతోషించారు. ఉమాని శివుని పూజించారు. అయితే ఉమా మండిపడింది. క్రోధంతో ఆమె నేత్రాలు ఎరుపెక్కాయి. దాంతో ఆమె దేవతలందరినీ శపించింది. కుమారుడు కలగడం కోసం జరుగుతూ ఉన్న సంభోగం అరికట్టారు మీరు. అంచేత ఇది మొదలు మీ భార్యలకి సంతానం కలగదు అంది. అంతతో ఊరుకోలేదామె. భూమిని కూడా శపించింది. భూమి రకరకాల రూపాలతో రకరకాల రాజులకి భార్యవవుతావు. దుష్టాత్మురాలా, నా కొడుకు పుట్టడం నీకు నచ్చలేదు. అందుచేత నీ మీద మరింత ఒళ్ళు మండుతోంది నాకు. కొడుకు వల్ల ఎన్నడూ నీకు సంతోషం కలగదు అంది. దేవతలు సిగ్గుపడిపోయారు. తలలు వంచుకున్నారు. దేవదేవుడు శివుడు వరుణుడు పాలిస్తూ ఉన్న పడమటి దిక్కుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి హిమాలయం మీద ఒక శిఖరం మీద ఉమాదేవితో కలిసి తపస్సు ప్రారంభించాడు. ఇది పార్వతీ కథ వివరించాడు. ఇక గంగ సంబంధంతో కుమారస్వామి పుట్టిన కథ చెబుతాను. నువ్వు నీ తమ్ముడు ఆలకించండి. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 36వ సర్గ. 37వ సర్గ కుమారస్వామి. అలా శివుడు తపస్సు చేస్తున్నాడు. ఇంతలో దేవతలకి సేనాధిపతి కావలసి వచ్చింది. దేవతలు ఋషులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. అగ్ని, ఇంద్రుడు,
50 మంది దేవతలు నమస్కరించి విన్నవించారు. దేవా, భగవంతుడివి నువ్వు, మాకు పరమగతివి. మా సేనాధిపతిగా చేసిన శివుడు భార్యతో కూడా తపస్సుకు వెళ్ళిపోయాడు. లోకం మేలు కోసం ఇప్పుడు ఏం చెయ్యాలో ఉపాయం తెలిపిన నువ్వే ఆలోచించు అన్నారు. అన్ని లోకాల తాత బ్రహ్మ దేవతల విన్నపం విన్నాడు. ఇంపైన మాటలతో అందుకున్నాడు. అవును, అయితే ఉమా మీకు శాపం పెట్టింది. మీ భార్యలకి సంతానం కలగదు. ఉమా మాటకు తిరుగులేదు. ఇప్పుడు ఒక్కటే ఉపాయం ఉంది. అదిగో ఆకాశ మార్గాన విహరిస్తోంది గంగ. ఆమె గర్భంలో అగ్నిహోత్రుడి కొడుకుని కనగలడు. అతడు దేవసేనాపతి అవుతాడు. శత్రు సంహారం చేస్తాడు. అగ్ని ప్రసాదించిన గర్భం అభిమానంతో ధరిస్తుంది గంగ. ఉమకిన్ని ఇది ఇష్టంగా ఉంటుంది, సందేహం లేదు అన్నారు. బ్రహ్మ మాటలు విని కృతార్థులయ్యారు దేవతలు. నమస్కరించి అతన్ని పూజించారు. అంతమంది ధాతువులతో ఉన్న తెల్ల కొండకి కైలాస పర్వతం వెళ్ళారు. కుమారుణ్ణి కనమని అగ్నిని నియోగించారు. అగ్నిదేవుడా, ఇది దేవకార్యం, నిర్వహించు. గంగ గర్భంలో వీర్యం విడిచిపెట్టు అన్నారు. అంగీకరించాడు అగ్ని. గంగ దగ్గరికి వెళ్ళాడు. గర్భం ధరించు అన్నాడు. ఇది దేవతలకి ప్రియమైన పని అన్నాడు. అగ్ని మాట వింది గంగ. దివ్యమైన స్త్రీ రూపం ధరించింది. ఆమె అందం చూసి అన్ని అవయవాల నుంచి వీర్యం వెదజల్లాడు. అగ్ని అవయవాలన్నిటినీ ముంచెత్తాడు. గంగ ఇంద్రియాలన్నీ అగ్నివీర్యంతో నిండిపోయాయి. దుర్మరమైంది అగ్నివీర్యం. భరించలేకపోయింది గంగ. బాధపడింది. దేవా, నీ రేతస్సు వెలిగిపోతూ ఉంది, భరించలేను అంది. అయితే హిమాలయ పర్వతం తిప్ప మీద గర్భం పెట్టు అన్నాడు అగ్ని. అతడి మాట వింది గంగ. వెలిగిపోతూ ఉన్న గర్భం ఇంద్రియాల నుంచి విసర్జించింది. అలా గంగ విడిచిన రేతస్సు భూమి మీద పడి కాచి కరిగించిన పరిశుద్ధమైన బంగారము, నిర్మలమైన వెండి పుట్టాయి. దాని తీకత్వం వల్ల రాగి, ఇనుము పుట్టాయి. దాని మకిలిలోంచి తగరము, సత్తు పుట్టాయి. రేళ్ళు వనమంతా జిగేలుమని మెరిసిపోయింది. బంగారం మాయమైపోయింది. గడ్డి, చెట్లు, చేమలు, తీగెలు, పొదలు అన్నీ బంగారమే అయిపోయాయి. అప్పటి నుంచే నిప్పులా మెరిసి మంచి బంగారానికి జాతరూపం అని పేరు వచ్చింది. గంగ విడిచిన గర్భం నుంచి కలిగే కుమారుణ్ణి పాలకుడిపి పెంచాలి మీరు అని దేవేంద్రుడు దేవతలు కృత్తికలతో చెప్పాడు. అయితే ఆ కుమారుడు మా అందరికీ కుమారుడు కావాలి అని ఒప్పందం చేసుకుని పాలు కుడిపారు కృత్తికలు. ఈ కుమారుడు కార్తికేయుడని ముల్లోకాల్లోనూ ప్రసిద్ధుడవుతాడు, సందేహం లేదు. గంగకి గర్భస్రవం అయి అవడంతోనే అగ్నిహోత్రుడిలా మెరిసిపోతూ బంగారం లాంటి కుమారుడు పుట్టాడు. వెంటనే అతడికి స్నానం చేయించారు కృత్తికలు. గర్భస్రవం వల్ల కలిగినవాడు కనుక అతన్ని స్కందుడని అన్నారు దేవతలు. కుమారుడికి స్నానం చేయించడంతో కృత్తికలకి పాలు చేశాయి. 6 మొహాలతోనూ 6 కృత్తికల పాలు తాగాడు కుమారుడు. ఒక రోజంతా పాలు త్రాగి సుకుమారమైన శరీరంతో మహావీర్యవంతుడయ్యాడు. రాక్షస సేనలు జయించాడు. అగ్ని మొదలైన దేవతలు వచ్చారు. మహా తేజోవంతుడైన అతన్ని దేవసేనకి అధిపతిగా అభిషేకించారు.
రామ, స్వర్గంలో జరిగిన గంగ పుణ్యకథ చెప్పాను. కుమారస్వామి పుట్టిన పుణ్యకథ చెప్పాను. కార్తికేయుడి మీద భక్తి గల మనిషి ఇక్కడ భూమి మీద కొడుకులతోనూ మనువలతోనూ చిరకాలం జీవిస్తాడు. తరువాత కుమారస్వామితో సాలోక్యం పొందుతాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 37వ సర్గ.